ఇంకొక ఎలివేషన్ ఉందండి వీళ్ళకి. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే, ఇక వైసీపీ ఛానలే ఒక ఛానల్ ఒక ఎలివేషన్ ఇచ్చిందండి. వీళ్ళందరూ కేవలం ప్రెస్ మీట్ల కోసం ప్రజాధనాన్ని 3 లక్షలు 4 లక్షలు జీతాలుగా దొబ్బుతున్నారండి వీళ్ళు. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అట అసలు మొత్తం హెడ్లైనే పెట్టేశారు వైసీపీ ఛానల్. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, రాజీనామా చేసేయాలి. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి, ప్రజలు మీకు ఓట్లు వేశారు కాబట్టి, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు కాబట్టి, మీరు అసెంబ్లీలో మెంబర్లు కాబట్టి వెళ్ళాలి. మీకు అసెంబ్లీకి వెళ్ళబుద్ధి వేయట్లేదు కదా, రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్ళరటండి, జీతాలు తీసుకుంటారట, జీత బత్యాలన్నీ తీసుకుంటారట, ఎమ్మెల్యేలుగా బిల్డప్లు కొడతారట, పోలీసుని సెక్యూరిటీ పెట్టుకుంటారట, ఇవన్నీ చేస్తారట. కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరట. అసెంబ్లీకి వెళ్ళరట, ప్రజా సమస్యల మీద మాట్లాడరట, జీతాలు మాత్రం ప్రజాధనం దొబ్బుతారట. ఇదేం దరిద్రం అండి. మళ్ళీ హెడ్లైన్గా పెట్టుకుని వైసీపీ ఛానల్స్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అసలు, అసెంబ్లీకి రాము మేము. ఏం చేస్తారు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తుంది 29లో. ఆ 11 మందిని కూడా గెలిపించరు, వాళ్ళని ఓడిస్తారు. ఎందుకంటే వీళ్ళని గెలిపించినా వీళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళరు, బొక్కలో వీళ్ళని గెలిపించడం ఎందుకని చెప్పి ఓట్లు వేయటం మానేస్తారు. 0. రేపు మళ్ళీ 29 ఎలక్షన్ వచ్చేటప్పటికి వైసీపీ 0 ఉంటుంది. అప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే, మీరు వెళ్ళకపోతే ప్రజలే మిమ్మల్ని గెలిపించరు. అసెంబ్లీకి వెళ్తారు, ఎవరు అడుగుతారు, ఏమైనా ప్రశ్నలు, వాళ్ళు మీకు ఓటేసి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడతారేమో అనుకుని వాళ్ళు మీకు ఓటేశారు. మీరు ఓటు వేసినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళరని ఇప్పుడు తెలిసింది కదా. రేపు 29లో చూడండి. అయ్యన్న పాత్రుడు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారటండి. మరి ఏం చేశారు, ఏమని తిట్టారు, బూతులు తిట్టారా, ఎవరినన్నా భార్యను తిట్టారా, ఎవరి పిల్లల పుట్టుకు గురించి అన్నా మాట్లాడారా, మరి ఏం మాట్లాడారు ఇప్పుడు వినేద్దామండి. చెప్పావు, అది నిజమే కదా. మీరేమన్నా 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు 11 మందే ఉన్నారు అని ఆయన అన్నాడు అనుకో, తప్పు. మీరు వచ్చి పొద్దున్నీ సాయంత్రం వరకు అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడేశారు అనుకో, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అంటే తప్పు. మీరు చేసిన పని ఆయన చెప్తే తప్పే ఉందా అందులో? అంటే మీరు ఏదో పనులు చేస్తారు, అది ఎవరు చెప్పకూడదు. మీరు మడలు చేస్తారు, అది ఎవరు అడగకూడదు. మీరు ప్రజాధనం దోచుకుంటారు, అది ఎవరు చెప్పకూడదు. బాబా ఏ లాజిక్లే బాబు. మీ హుందాతనం గురించి వీళ్ళు చెప్తున్నారు చూడండి. పుట్టుకల గురించి, శీలాల గురించి, భార్యల గురించి, ఇంకా దారుణమైన బూతులు, అమ్మ మొగుళ్ళని, ఇలా రకరకాలుగా మాట్లాడిన ఎదవలు ఉన్న పార్టీ ఇది. వీళ్ళు వచ్చి వేళ అయ్యన్న పాత్రుడు గారు 11 గంటలకు వచ్చారు, మీరు 10 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళిపోయారు. 11వ తారీఖున 11 గంటలకు వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడు. అది పెద్ద ఘోరవటండి. అయ్యి బాబాయ్, స్పీకర్ గారు చాలా దారుణంగా మాట్లాడేశారండి. ఇంకంత దారుణంగా ఎవరో మాట్లాడలేదండి. అది కూడా ఎప్పుడు మాట్లాడాడు, వెళ్ళిపోయిన తర్వాత 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడట ఆయన. వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు కూడా లేరు అప్పుడు డైరెక్ట్గా. పోనీ డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ఏదో మాట అనేసారు, అయ్యి బాబు మేము హట్ అయిపోయాం, మేము వాకౌట్ చేసాం అంటానికి లేదు. అప్పటికే పారిపోయారు వీళ్ళు. ఇంకా గవర్నర్ గారు ప్రసంగం అవ్వకుండానే పారిపోయారు వీళ్ళు. వీళ్ళు పారిపోయిన తర్వాత స్పీకర్ గారు ఇలాగ అన్నారట. అందుకని అది ఈ మాట ఈయన అంటాడని వాళ్ళు ముందే ఊహించి 11 నిమిషాల నుండి పారిపోయారట. ఈ ఎలివేషన్, ఇలాంటి ఎలివేషన్లు ఇస్తే చిరాకు వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు రాజీనామా చేయండి, సిగ్గు లేకుండా. ఎందుకే ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటారు? అవును, అసెంబ్లీకి వెళ్తే మీకు న్యాయం జరగదని మీకు అనుమానం ఉంది, రాజీనామా చేసి తప్పుకోండి, లేదా మళ్ళీ పోటీ చేయండి. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారా చేయండి, లేదా మళ్ళీ పోటీ చేసినా 11లోనే పోటీ చేయాలి కాబట్టి ఇంకొద్దు వదిలేయండి. వేరే వాళ్ళు ఎవరైనా నాయకులు ఎన్నుకోబడి వెళ్తారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. పోనీ ఇంత భయం మీకు ఉన్నప్పుడు స్పీకర్ని చూస్తే భయం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం, లోకేష్ గారిని చూస్తే భయం, ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం, RRR గారిని చూస్తే భయం. ఇంత భయం ఉన్నప్పుడు మీకెందుకు రాజకీయాలు, మీకెందుకు రాజకీయాలు, పోటీలు, ఎమ్మెల్యేలు మీరెందుకు? పాయింట్లో కూర్చోండి రాజీనామా చేసి. ఆ వేళ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారు, ఎలా చెప్పారు సమాధానం? అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఒకవేళ అందరూ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 175 మందిలో 11 ఏమో వైసీపీకి ఉన్నారు, 21 ఏమో జనసేనకు ఉన్నారు, మిగతా మెజారిటీ శాతం టీడీపీకి ఉన్నారు. అందరూ సమానమే. అక్కడ అందరూ సమానమైనప్పుడు అందరికీ సమానంగానే కదా ఇస్తారు టైము. వీళ్ళు ఏమైనా పైనుంచి దిగి వచ్చారేంటి వైసీపీ వాళ్ళు, వైసీపీ ఎమ్మెల్యేలు? వాళ్ళకి సమయం ఎక్కువ ఇవ్వాలి, మీకు ఎక్కువ ఇస్తారండి అని ఎందుకంటారు ఎవరన్నా? వాళ్ళు జస్ట్ ఎమ్మెల్యేలు అంతే కదా. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కదా వాళ్ళకి. ఇవ్వనప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో సమానంగా ఇస్తానంటే అందులో తప్పేంటి? ఏం తప్పుందా బాబు? ఒక్కొక్కరికి 2 నిమిషాలు వస్తుందన్నారు రఫ్గా అనుకుందామండి. ఒక్కొక్కరికి వచ్చినప్పుడు 175 మంది ఉన్నప్పుడు 175 మందిలో మెజారిటీ ఎక్కువ ఏ పార్టీకి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సమయం వస్తుంది. మీకు 11 ఉన్నారు కాబట్టి మీకు తక్కువ సమయం వస్తుంది. దానికి ఎవరిని తిడతారు మీరు? ప్రజలు తిట్టాలి మీరు. అయితేని ప్రజలు చేశారు ఆ పని, మీకు 11 ఇచ్చారు. లేదు మీకు కూడా ఒక 100 ఇస్తే, అవును మీకు కూడా 100 నిమిషాలు వచ్చిన టైము. మీ దగ్గర లేదు కదా మ్యాటరు.
మీ దగ్గర ఎమ్మెల్యే లేరు కదా, మిమ్మల్ని గెలవనివ్వలేదు కదా ప్రజలు. మీకు 11 మంది వచ్చినప్పుడు మరి 11 మందికే సమయం అవ్వక ఏం చేయలేయా? రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అంటారా? లేకపోతే అవే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి, దేశంలోని ప్రపంచంలో ఎక్కడ రూల్ లేకపోయినా సరే ఆ సార్కి ఎక్కువ ఇచ్చేయాలండి, ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అండి. ఆయన ఎమ్మెల్యే కదా, జగన్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు అంతే. ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ చంద్రశేఖర్ అని ఆయన ఒక ఎమ్మెల్యే, మరొక ఆయన ఒక ఎమ్మెల్యే, 11 మంది ఎమ్మెల్యేలే. అందరు ఎమ్మెల్యేలకి ఎలాగుందో అలాగే ఇస్తానంటే నొప్పెడా? వెళ్ళడానికి భయం. అప్పుడు 11 మందికి 11 నిమిషాలు వస్తుంది, మళ్ళీ ప్రాస కలుగుతుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 నిమిషాలు మాట్లాడతారు, ఏమో తప్పే ఉంది. వైసీపీ వాళ్ళు అట సాధారణ ఎమ్మెల్యేలు కాదట, స్పెషల్ ఎమ్మెల్యేలట, అసాధారణమైన ఎమ్మెల్యేలట వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ సాధారణ ఎమ్మెల్యేలట, వైసీపీ వాళ్ళు మాత్రం పైన దిగొచ్చిన ఎమ్మెల్యేలట. ఏమి మాట్లాడడానికన్నా సిగ్గేయట్లేదేటా మీకు? ఇలాంటి ప్రచారం చేసుకోవడానికి కనీసం సిగ్గుపట్టలేదేంటా? నవ్వుకున్నారు కదా జనం. ఇప్పుడు ఏం చేయమంటారు నాకు అర్థం కాదు. అవును, అధికార పక్షానికి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ సమయం వస్తుంది, వీళ్ళకి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, తక్కువ సమయం వస్తుంది. ఇదేంటి, అది కూడా రూల్ మార్చమంటే ఎలాగా? వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వకూడదటండి, వీళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చేయాలట. వీళ్ళు 11 మందే ఉంటారట, కానీ వీళ్ళకి ఎక్కువ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడట. ఇంత దరిద్రంగా ఉన్నారేట్రా బాబు, ఇదేం దరిద్రం? తుక్కు రేగ్గూడేస్తారు. వాళ్ళకున్న సమయానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల బలానికి, గతంలో వీళ్ళు చేసిన అన్యాయాలకు, వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన ఆ ప్రజాధనం దోపిడీలు, డెడ్ బాడీ డోర్ డెలివరీలకి తుక్కు రేగ్గూడేస్తారని భయం. ఏమో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం ఒక్కొక్కడు ఒక్క నిమిషం మాట్లాడినా తుక్కు రేగిపోద్ది వైసీపీకి అని భయం. అది చెప్పండి, అది వదిలేసి అబ్బాయి మాకు సమానంగా ఓటాలు పంచి మాకు 11 నిమిషాలు వస్తుందండి, లేదండి మాకు ఎక్కువ ఓట ఇస్తేనే మేము వస్తామండి. ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? అదేంటి పులికి సింగిల్ సింహానికి స్పీకర్ గారు నేను రక్షణ కల్పిస్తానంటే అప్పుడు వెళ్తాడా? అప్పుడు దాకా భయమా? అయ్యన్న పాత్రుడు గారు నేను రక్షణ కల్పిస్తాను రాజగన్ అని అనలేదటండి, అందుకని భయపడి వెళ్తలేదట జగన్ గారు. ఇతనే చెప్తున్నాడు, స్పీకర్ గారు రక్షణ కల్పిస్తానని మాట ఇవ్వలేదు, అందుకని మా వాళ్ళు వెళ్ళట్లేదు, అందుకే మా వాళ్ళు ఇంక వెళ్ళరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి. ఎందుకు ఇప్పుడు మాకు చేత కాదు, మేము చవడదద్దాంలో, మేము అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడలేం, రాజీనామా చేసి ఇచ్చేయండి. ప్రజాధనం 1 రూపాయి కూడా జీతంగా బత్యాలుగా తీసుకోకండి. అందరితో సమానంగా ఇస్తానంటే స్పీకర్ గారికి ఇష్టం లేనట్టండి అది. లేదు మేము అందరం ఖాళీ కూర్చుంటాం, మేము చక్కలు తీసుకుని భజన చేసుకుంటుంటాం, మీరు వచ్చి మీ సొల్లు అంతా చెప్పండి, మా వాళ్ళు ఎవరు మాట్లాడరు అని చెప్తే అప్పుడు వెళ్తారటండి. జగన్ గారు ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడో, మీరు 2 గంటల సేపు మీ సొల్లు చెప్పుకోండి, మీ అబద్ధాలు చెప్పుకోండి అని వాళ్ళందరూ చెక్కలు పట్టుకుని భజన చేసుకుంటూ ఉంటే అప్పుడు వెళ్తారటండి, లేకపోతే వెళ్ళరట. అదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారినండి 2 గజాలు ఏదో వాళ్ళ ఇంట్లోకి వచ్చిందని ఒక సాగు చూపించి అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు కూల్చాడు జగన్. ఆ ఇల్లు నాకు అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూల్చేశాడు. అక్కడ నిజంగా ఆయన ఆక్రమించింది లేదు, ఇది లేదు, కేవలం 2 గజాలు అంటే ఏమో అయితే ఇంత ఉంటుందేమో ఆ స్థలం. ఆ 2 గజాల స్థలం ఉందని సాగు చూపించి ఇల్లు కూల్చేశాడు. ఇప్పుడు అదే అయ్యన్న పాత్రుడు గారు అక్కడ బాస్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఈ నెల అధ్యక్ష అని మాట్లాడాలి, మరి కింద నుంచి వణుకొస్తుంది కదండి, భయం వస్తుంది కదా. అసలు అయ్యన్న పాత్రుడు గారు మామూలుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ అయినా, అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉండి అది స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి, మరి ఆయన్ని ఎదుర్కోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంటే ధైర్యవంతుడికి అయితే ఉండదు అది. ఎస్, ఒకవేళ ఈయన నిజంగానే వాళ్ళ ఇంట్లో ఏదో తప్పు ఉంది, ఆ 2 గజాలు ఆక్రమించారు అందుకే కూల్చున్నాడు అనుకోండి, వెళ్ళి మాడతాడు. ఒకవేళ ఆయన ఏమన్నా అవునండి ఉంది కదా అందుకే కూల్చాను నేను అని చెప్తాడు ధైర్యంగా. కానీ ఈయన కూల్చింది అడ్డగోలుగా కూల్చాడు కాబట్టి ఆయన్ని ఫేస్ చేయాలంటే భయం ఈయనకి. అక్కడ రఘురామరాజు గారి విషయంలో కూడా ఆయన ఏ తప్పు లేకపోయినా తప్పుడు కేసు పెట్టి ఆయన కొట్టించాడు, అందుకని రఘురామరాజు గారిని ఫేస్ చేయాలంటే భయం జగన్ గారికి. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్ గారు, అందుకే వాళ్ళ ముగ్గురిని దగ్గరగా చూస్తే భయం ఈయనకి. ఏమంటారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పినట్టు భయపడతాడండి, తప్పు చేసినాడు ఎప్పుడు భయపడతాడు, డైరెక్ట్గా ఫేస్ అవడానికి భయపడతాడు, దూరంగా పోతాడు. జగన్ గారు అలాగే వెళ్ళిపోతున్నారు. గతంలో వైసీపీ స్పీకర్ బూతులు మాట్లాడాడు, ఆయన బూతులు లకారాలతో మాట్లాడాడు. అవాకులు చవాకులు అంటే అది పెద్ద బూతటండి. అవాకులు చవాకులు చేస్తున్నాడు, బెదిరింపు దూరంలో వెళ్తున్నాడు అన్నట్టు అవి బూతులట ఇప్పుడు. అందుకని జగన్ గారు అసెంబ్లీకి వెళ్తలేదట. వెళ్ళకపోతే ఓకే, ఆ కారణాలతో వెళ్ళకపోయినా రాజీనామా చేయండి, సిగ్గుంటే రాజీనామా చేయండి. ఇక మీరు అసెంబ్లీకి వెళ్ళలేరు, రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి, మీరు రోడ్ల మీదకి వెళ్ళి జనాలు రెచ్చగొట్టండి, ర్యాలీల పేరుతో జనాలు చంపుకోండి, ఏదైనా చేసుకోండి మీ కార్యకర్తల్ని. మీకెవడిచ్చాడు హక్కు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకునే హక్కు?